లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మీరందరూ ఎరిగినటువంటి స్టోరీ ఇది. అయినా దాని నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు ప్రేరణనిచ్చాడు. చదువుకుందాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకునుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, చాలు, కాసేపు ప్రశాంతంగా వినండి. ఇదంతా మీరు ఎరిగిన స్టోరీ అయినా ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభువే ఈ సంఘటన తెలియజేశాడు. భూమి మీద జీవించేటువంటి జీవితం తాలూకు విషయాలే కాదు, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా అతని జీవితంలో ఏమేం జరుగుతాయో ఆ విషయాలను చెప్పినటువంటి, చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పినటువంటి గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం. అందులో సాక్షాత్తు యేసు ప్రభు వారే ఈ సంఘటనను వివరించారు. ఈ విషయాన్ని చెప్తూ ఆయన అన్నాడు, ధనవంతుడు ఒకడు ఉన్నాడు. అతడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతిదినం బహుగా సుఖపడతా ఉంటాడు. వానికి మంచి వస్త్రాలు ఉన్నాయి, కమ్మని భోజనం ఉంది, మంచి నివాసం ఉంది. అయితే లాజరు అనే ఒక దరిద్రుడు కూడా ఉన్నాడు. అతడికి ఒక జబ్బు ఉంది, ఆర్థికంగా ఏ సమృద్ధి లేదు అతనికి. ఎవరన్నా ఏదన్నా పెడితే తిని బ్రతకడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. తన శరీరంలో ఆరోగ్య స్థితి బాగలేదు, ఒళ్ళంతా కురుపులతో నిండిపోయింది. అయితే అతడు ఈ ధనవంతుడి వాకిటనే పడున్నాడు. అతడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకినాయి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడ్డాడు. ఈ విషయాలన్నీ ఇద్దరు మనుషులు, వాళ్ళకి భూమి మీద జరిగేటువంటి జీవితం, చనిపోయిన తర్వాత వాళ్ళు ఎదుర్కొనే పరిస్థితి, ఈ రెండింటిని గురించి ప్రభువు మాట్లాడాడు. మొట్టమొదటి సంగతి ఏంటంటే ధనవంతుడు, వాని యొక్క భోగాలు. రెండవ సంగతి ఏంటంటే దరిద్రుడు, వాని యొక్క దైన్య స్థితి లేదా దీనస్థితి. భూమి మీద లాజర్ను చూసినప్పుడు లాజరు ఐశ్వర్యవంతుడని ఎవడు అనుకోడు. లాజర్ను చూసినప్పుడు ఎవరికైనా బాధ కలిగిద్ది. ఎందుకంటే దరిద్రుడు అనే డైరెక్ట్గా చెప్పేశాడు బైబిల్లో. ధనవంతుడిని చూసి నాకు తెలిసి జనం అనుకునే మాట ఏంటో తెలుసా? చాలా గొప్పోడు, చాలా మంచోడు, అదృష్టవంతుడు. ఎందుకంటే అష్టభోగాలు ఉన్నాయి అతనికి. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, అనుభవించడానికి రాజభోగాలన్నీ ఉన్నాయి. ఊదారంగు వస్త్రం అప్పట్లో రాజులు ధరించేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే వీడు ఒక రాజుకు తగినంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడి ధనవంతుడు. చాలా జంజావృతంగా తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అయితే వీనికి అష్టైశ్వర్యాలు ఉన్నాయి, కానీ వీనికి ఏం లేదు అంటే సాటి మనిషి మీద కనికరం చూపేటువంటి మనస్సు లేదు, ప్రేమ లేని వ్యక్తి అని ఎలా అర్థమైందంటే, ఈ దరిద్రుడైన లాజరు వాని ఇంటి వాకిటి దగ్గర పడున్నాడు.
వాళ్ళు తిన్న తర్వాత సహజంగా మనం భోంచేస్తాం. భోంచేసిన తర్వాత కొన్ని మిగిలిన పదార్థాలు ఉంటాయి. అవన్నీ తీసి మనోళ్ళు బయట పడేస్తారు. పడేస్తారా లేదా? చెత్త కుప్పలో పడేస్తారు. నాకు తెలిసి ఇంటి వాకిటి దగ్గర వాళ్ళు చెత్తను ఊడ్చేటువంటి ప్రదేశంలో ఈ లాజరు పడున్నాడు. వాని భోజన బల్ల దగ్గర అయితే లాజర్ని కూర్చొనిరు. ఎందుకంటే లాజరు జబ్బుతో ఉన్నాడు మరియు దరిద్రుడు, అతనికి ఏమీ కాడు. కాబట్టి అతన్ని ఎక్కడ ఉంచుతారు? ఒకవేళ ఉంచితే ఇంటి బయట వాళ్ళు చెత్త పడేసే దగ్గర ఇతన్ని ఉంచుతారు, ఉండనిస్తారు. పాపం చాలా రోజుల నుంచి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు తెలిసి ఆ ఊర్లో అతనికి మించిన ధనవంతుడు లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ అతనికి మించిన ధనవంతులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కాచుకునేవాడు లాజరు. కానీ ఇంత మాత్రం ధనవంతులు ఎవరూ లేరు. వాని ఆశ ఏంటంటే, లాజరు ఆశ ఆ ఇంటి దగ్గర కాచుకుంటే బాగా డబ్బున్నోళ్ళు, బాగా ధనవంతులు కాబట్టి తిన్న పదార్థాలు తినగా మిగిలినవి బయటికి ఊడుస్తారు. ఆ ఊడ్చిన వాటిలో రొట్టె ముక్కలు ఏదైనా దొరికితే తిని బతుకుదాం అనుకున్నాడు. కానీ అక్కడ ఏం రాస్తుందంటే, ఆకలి తీర్చు కొన గోరెను అని రాస్తుంది, కానీ తిని ఆకలి తీర్చు కొనెను అని రాయలా. అంటే నాకు తెలిసి లోపల తిన్న వాటిల్లో ఏ ముక్క కూడా బయటికి రాలా. వాళ్ళ తిండి, వాళ్ళ సంతోషం, వాళ్ళ ఆనందం, వాళ్ళ భోగాలు, వాళ్ళ సరదాలు, వాళ్ళ సంతోషాలు, వాళ్ళ విలాసాలు ఒక రేంజ్లో ఉన్నారు వాళ్ళు. అయితే వాళ్ళు ఈ భూమి మీద జీవించే తాత్కాలిక జీవితాన్నే చూసుకుంటున్నారు, కానీ ఈ జీవితానికి ఒక ముగింపు ఉంది. ఈ భోగాలన్నీ ఆటే కాలం కొనసాగవు, వీటికి ఒక ముగింపు ఉంటుంది, తర్వాత మళ్ళీ ఇంకొక భాగంలోకి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అన్న ఆలోచన వాళ్ళు చేయలే. వాళ్ళ మనసులో మన ఇష్టం, మనకు సమృద్ధి ఉంది, తినొచ్చు, తాగొచ్చు, ఆనందించవచ్చు, సంతోషించవచ్చు. ఎందుకంటే వాడు డబ్బును ఆధారం చేసుకున్నాడు. ఏం ఆధారం చేసుకున్నాడు? డబ్బును ఆధారం చేసుకున్నాడు. మరి వాళ్ళ తాత సంపాదించాడో, వాళ్ళ అయ్య సంపాదించాడో, మరి వీడు సంపాదించాడో, మొత్తానికి పెద్ద కుప్పే వేశారు. చిన్న కుప్ప కాదు, పెద్ద కుప్ప వేశారు. వేసి ఆ కుప్పను ఆధారం చూసుకొని రోగం వస్తే వైద్యునికి అవసరమైతే లక్షలు పడేసైనా సరే బాగు చేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు అని. డబ్బు ఒక్కటి ఉంటే చాలు, రోగానికి మందు వచ్చిద్ది, కావలసిన భోగాలు వస్తాయి, మంచి పౌష్టికాహారం వచ్చిద్ది, అన్నీ వస్తాయి. కాబట్టి మనకి డబ్బు కేంద్రం, డబ్బు ప్రధానమని డబ్బును ఆధారం చేసుకొని వీడు బ్రతికాడు. ఇక లాజరు విషయానికి వచ్చేటప్పటికి లాజరుకి ఏం ఫుడ్ దొరకలా ఇంట్లో నుంచి. ఆ ధనవంతుడికి తెలియదు, ఈ లాజర్ అనేవాడు ధనవంతుడు పాతాళాన్ని తప్పించుకోవడానికి ఈ లాజర్ అనేవాడిని దేవుడు చివరి ఆప్షన్గా వాడికి ఇచ్చాడన్న సంగతి ధనవంతుడికి తెలియదు. అయితే కొద్ది రోజుల తర్వాత ఒక న్యూస్ వచ్చింది. ఏమని? ఆ ధనవంతుడి ఇంటికే వచ్చింది. సార్, మీ ఇంటి వాకిటి దగ్గర ఆడు ముష్టోడు ఉన్నాడు కదా, దరిద్రుడు, ఒళ్ళంతా పుళ్ళుతో జబ్బుతో ఉంటాడే, అటు చచ్చిపోయాడు సార్ అని న్యూస్ వచ్చింది. చచ్చిపోయాడా? అరే తీసేయండి రా వాడిని, అర్జెంటుగా తీసేసేయండి, పక్కకి తీసేసేయండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాను, ముందు ఆడి బాడీని తీసుకెళ్ళి ఎక్కడన్నా పడేసేయండి. తీసేశాడు. లాజరుకి ఆశించాడు, వాడి దగ్గర నుంచి ఏం అందలేదు. తర్వాత చచ్చిపోయాడు. చనిపోయినటువంటి డెడ్ బాడీని ఏ టైపులో తీసుంటారో ఊహించవచ్చు మనం. ఎవరూ లేనటువంటి నిర్భాగ్యుణ్ణి ఏ విధంగా తీస్తారో మీకు తెలుసు. ముక్కులకు బట్టలు అడ్డం పెట్టుకొని ఒళ్ళంతా కుళ్ళిపోయి ఉన్నది కనుక బతికున్నప్పుడే కుక్కలు వచ్చి కురుపులు నాకినాయి అంటే అంత దుర్భరావస్థలో ఉన్నాడు ఆ లాజరు. కానీ దేవుని దృష్టిలో ధనవంతుడేమో దరిద్రుడిగా ఉన్నాడు, దరిద్రుడై ఇంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి లాజరేమో ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. దేవుని దృష్టిలో వీళ్ళిద్దరూ ఇంత ఆపోజిట్లో ఉన్నారన్న సంగతి దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. ఇంతకీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉంటాడు? ధనవంతుడు ఎలా అయి ఉంటాడు? మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లాజరు దరిద్రుడే, కానీ లాజరు దరిద్రుడు ఎందుకు అయి ఉండొచ్చు? నాకు తెలిసి దేవుని ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడై ఉండొచ్చు, సాటి మనిషికి తనకున్న దానిలో సాయం చేసిన వాడై ఉండొచ్చు.
అనుకోని రీతిలో శ్రమలు వచ్చి ఏపుకొచ్చినట్టు బాధలు వచ్చి ఆ స్థితికి దిగజారిపోయి ఉండొచ్చు. ఎందుకంటే లాజరుని గురించి దేవుని వాక్యం అంటుంది, అతడు అక్కడ శ్రమానుభవమును పొందాడు అని, అతడు అక్కడ కష్టం అనుభవించాడు అని. కానీ ధనవంతుడి గురించి ఏం మాట్లాడుతుంది వాక్యం అంటే, అబ్రహామే అంటున్నాడు, కుమారుడా, భూమి మీద నువ్వు నీకిష్టం వచ్చినట్టు సుఖమును అనుభవించితివి, వాడక్కడ శ్రమను అనుభవించాడు. ఇక్కడ శ్రమను అనుభవించిన వాళ్ళందరూ, వినండి బాగా, శ్రమను అనుభవించిన వాళ్ళందరూ అబ్రహాం రొమ్మును ఆనుకొని కొనిపోబడతారా? అట్లయితే లోకంలో దేవుణ్ణి ఎరగని నాస్తికులు కూడా శ్రమను అనుభవిస్తున్నారు. దేవుణ్ణి ఒప్పుకోనటువంటి వ్యక్తులు కూడా లోకంలో శ్రమల పాలై ఉన్నారు. వాళ్ళందరూ అబ్రహాం దగ్గరికే చేరతారా? కాదు. లాజరు అనుభవించిన శ్రమానుభవం దేవుని చిత్తానుసారంగా దేవుని అనుమతితో ఆయన అనుభవించాడు. దేవుణ్ణి సంతోషపెట్టే విషయంలో లాజరు శ్రమానుభవం పొందాడు. కానీ ధనవంతుడు గురించి అబ్రహాం ఏమన్నాడో తెలుసా? భూమి మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు నీకిష్టం వచ్చినట్టుగా సుఖమును అనుభవించితివి అన్నాడు. అంటే నీకిష్టం వచ్చినట్టు నువ్వు బతికావు. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడని, అతడు నిన్ను భూమి మీదకి పంపించాడని, కొద్ది కాలమే నీ ఆయుష్కాలమని, తర్వాత నువ్వు చచ్చి దేవుని ముందు హాజరు అవ్వాల్సిన ఒక రోజు ఉంది అని నువ్వు పట్టించుకోలా. ఎవరైనా నీకు చెప్పడానికి ప్రయత్నించినా నువ్వు వినలా. కారణం నీ డబ్బు మదం. ఏ మదం? నీ డబ్బు మదం, నీ డబ్బు గర్వం. నాకేంది, నాకు ఎదురైంది అని విర్రవీగావు తప్ప నన్ను సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు, ఆయనకి నేను విధేయత చూపాలన్న ఆలోచనే నీకు లేదు. ఒకటి. రెండవది, భూమి మీద ఉన్నప్పుడే పరలోకానికి నేను దారులు వేసుకోవాలి అన్న ఆలోచన మర్చిపోయావు. రెండు. మూడవది, సమృద్ధి గలవాడివై ఉండి కూడా ప్రేమ లేని బతుకు బతికావు. మరి దారుణమైన విషయం ఏంటంటే, నీ బతుకులో దారుణమైన విషయం, నీ ఇంటి వాకిటి దగ్గర ఒక రొట్టె ముక్క కోసం ఆశించి పడిగాపులు గాసినటువంటి ఒక దరిద్రుడికి కూడా పట్టడన్నం ఏనాడు కూడా పెట్టిన పాపాన పోలా. ఎందుకు? నీకు ప్రేమ లేదు. నంబర్ 1, సృష్టికర్తను గూర్చిన స్పృహ లేదు. అందరూ చెప్పండి, ఏం లేదు వాడికి? సృష్టికర్తను గూర్చినటువంటి స్పృహ, భయము లేదు. రెండవది, ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి, అక్కడికి సిద్ధపడాలన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. అంటే లైఫ్ పర్మనెంట్ కాదు అన్న ఇంగిత జ్ఞానం వాడికి లేదు. మూడవది, ఏమి లేదు? ప్రేమ లేదు. నాలుగవది, వాడు కలిగి ఉన్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఎందుకు అంటే, వాడికి చెప్పే ధైర్యం ఎవడో చేయలా, ఎవడన్నా చెప్పినా వాడు వినడం. ఎందుకంటే వాడు ఫుల్గా డబ్బులో మునిగి తేలుతా ఉన్నాడు. ఇంకా వాడు ఏమి వింటాడు? 4 విషయాల్లో వాడి దగ్గర లోపాలు కనపడతా ఉన్నాయి. నంబర్ 1 చెప్పండి మీరు, సృష్టికర్తను వాడు పట్టించుకోవాలా. నంబర్ 2, ఇక్కడ ఉండగానే అక్కడికి జాగ్రత్త పడలా. నంబర్ 3, ప్రేమ లేనివాడు. నంబర్ 4, వాడున్న చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందినవాడు కాదు. ఈ మారు మనసు అనే మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వాడే అడుగుతాడు తర్వాత అబ్రహాముని, తండ్రివైన అబ్రహామా, లాజర్ను పంపించడం కుదరదా? కుదరదన్నాడు. సరే, ఇక నాకు యాతం తప్పదా? తప్పదు. చావాలేకపోతున్నాను, బతకలేకపోతున్నాను, అటు ఇటు కానీ బతుకైపోయింది ఇప్పుడు నాది. ఇలా ఉంటుందని అసలు ఊహించను కూడా ఊహించలేదు నేను. నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారులే భూమి మీద. అబ్రహాం సమాధానం, ఊహ కూడా ఊహించని వాళ్ళు, పట్టించుకోనోళ్ళు. వీడంటాడు మళ్ళీ, సరే అట్లయితే నాకు సాయం చేయి. భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా నేను బతికిన బతికే బతుకుతున్నారు. కాబట్టి నువ్వు లాజరుని వాళ్ళ దగ్గరికి పంపు, అప్పుడు వాళ్ళు మారు మనసు పొందుతారు అన్నాడు. ఏమన్నాడు? లాజర్ని పంపు, వాళ్ళు మారు మనసు పొందుతారు. అంటే అబ్రహాం అన్నాడు, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వినాలి, వారి మాట విని మారు మనసు పొందాలి. అంటే ఆహా అట్లా అనవద్దు తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా, ఏమంటున్నాడు? మృతులలో నుండి ఒకడు లేచి వెళ్ళిన ఎడలా
నా సహోదరులు, మా తమ్ముళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, మా సహోదరులు ఎలాంటి వాళ్ళు అంటే, బతికున్నోడు చెబితే ఇనే రకాలు కాదు. వాళ్ళు వినాలంటే సచ్చినోడు లేచి చెప్పాలి. అర్థమైందా? సచ్చినోడు బతికి, ఒరే నేను చచ్చిపోయాను, ఇట్లా ఉందిరా, ఇలా ఉంది పరిస్థితి, కాబట్టి జాగ్రత్తరా, మారు మనసు పొందండి, జాగ్రత్త పడండి రా అని చెబితే కానీ వాళ్ళు మారు మనసు పొందే రకాలు కాదనే మాట ఆయన చెబుతాడు. మృతులలో నుండి ఒకడు లేచిపోయి వారికి చెప్పిన ఎడల వారు మారు మనస్సు పొందుదురు. అంటే వాడికి అర్థమైంది, మారు మనసు పొందనోడి గతి అగ్నిగుండమే అని. ఈ 4 విషయాలు ఈరోజు ధనవంతుడు, ఆనాడు చెప్పబడిన ధనవంతుడు ఒకడే కాదు, ఈరోజు భూమి మీద ఉన్న మనుషుల్లో చాలామంది పట్టించుకోవటల్లా ఈ కీలకమైన 4 సంగతులు. మొట్టమొదటిది సృష్టికర్తను గూర్చిన యోచన. రెండవది ఇక్కడ ఉండగానే అక్కడికి దారి సిద్ధపరచుకోవటం, అక్కడికి సరుకులు సమకూర్చుకోవటం. మూడవది దేవుని ప్రేమ కలిగి ఉండటం. నాలుగవది చెడుతనాన్ని విసర్జించి మారు మనసు పొందటం. ఈ 4 చాలా కీలకమైన సంగతులు. ఈరోజు జనాభాలో చాలామంది పట్టించుకోని సంగతులు. ఇప్పుడు ఇక్కడ ఉండగానే అక్కడికి దారులు వేసుకోవాలి, అక్కడికి సరుకులు సమకూర్చుకోవాలి అని నేను చెప్పిన మాట మీకు గుర్తుంది కదా. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఆ మాట వినండి జాగ్రత్తగా. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. తమ్ముడు, ప్రసంగి గ్రంథంలో అంటాడు, ప్రసంగి గ్రంథము 12 మొదటి వచనం నుంచి చదివితే, దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మర్యాదగా చెబుతున్నాడు. అబ్బాయి వింటున్నావా? ఏ దశలో నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటున్నాడు? బాల్య దినముల యందే. సరే, బాల్య దినాలు నిర్లక్ష్యం చేశావు, ఇప్పుడు దున్నపోతులాగా పెద్దోడు అయ్యావు, పెద్దదాన్ని అయ్యావు, కనీసం ఈ దినానైనా నువ్వు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు. వాస్తవంగా తెలుసుకోవాల్సింది, జాగ్రత్త పడాల్సింది బాల్య దినముల యందే. ఎందుకంటే నీ సృష్టికి ఒక కారణం ఉంది. నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉనికిలోకి వచ్చావంటే నువ్వు కోరుకుంటేనో లేకపోతే మీ అమ్మా నాన్న కోరుకుంటున్నో కాదు, నువ్వు అనేవాడివి, నువ్వు అనేదానివి ఉండాలని ఆయన కోరుకున్నాడు గనక నీకు జన్మ వచ్చింది, నువ్వు ఉనికిలోకి వచ్చావు. ఒకవేళ ఆయన కోరుకొని ఉండకపోతే నీకు రూపు లేదు, నీకు నామము లేదు, అసలు నీకు జీవితం, జన్మే లేదు. ఈ మాట ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెబుతా. లోకంలో పెద్ద మగ పురుషులు లేరని నువ్వు పుట్టావా? కోట్లాది మంది మగవాళ్ళు ఉన్నారు నాయన. అంతమంది పురుషులు ఉండగా నువ్వెందుకు అంటే, అంతమంది ఉన్నా దేవుడు తృప్తి చెందలా. నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుకనే నీకు జన్మ వచ్చింది. లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలు లేరని నువ్వు పుట్టావా? కాదు 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 కోట్లాది మంది స్త్రీలు ఉన్నా వాళ్ళందరూ నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక నీకు జన్మ వచ్చింది. సో దేవుడు నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ ద్వారా కొన్ని పనులు జరగాలని ఆ పిచ్చి తండ్రి ఆశించాడు కనుకనే నీకు జన్మ, జీవితం అనేవి లభించాయి. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి తరచుగా ఈ మాట అనుకుంటారు, నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లా, అసలు ఆ దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేసి భూమి మీద పడేసాడో నాకు అర్థం కావట్లా, ఈ జన్మ లేకపోతేనన్నా బాగుండేదని అప్పుడప్పుడు డైలాగులు వేస్తుంటారు. దేవుడేం పిచ్చోడయ్యే మైండ్ పోయి నిన్నేం చేయలే. ఒక ప్రణాళిక కోసం, ఒక ఉద్దేశం కోసం, ఒక ఆలోచన ఉంది నీ లైఫ్లో. నీ విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఒక కారణాన్ని యోచించి దాన్ని బట్టి నిన్ను భూమి మీద పుట్టించాడు అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, మన ఉనికికి కారణం ఎవరు? మన మనుగడకి ఆధారం ఎవరు? భూమి మీద మన మనుగడకి ఆధారం ఎవరు? రైట్. సస్తే పోయి నిలబడాల్సింది ఎక్కడ అంటే, ఆరంభం ఆయనే, మధ్యలో ప్రయాణంలో తోడాయనే,
చస్తే పోయి నిలబడాల్సింది. మరి ఇంత కీలకమైనప్పుడు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తారంటాయా? ఆయన అశ్రద్ధ చేస్తారా? తెలుసుకోవాలిగా ఆయన ఎవరో, ఎందుకు పుట్టించాడో, ఏం ఆలోచించాడో, ప్రణాళిక ఏంటో. అసలు పట్టించుకోకుండా బతికేస్తున్నారు కొంతమంది. అంటే మీరు ఆల్రెడీ సృష్టికర్తను గుర్తించే వచ్చారులే, మిమ్మల్ని అంటల్లా. అట్లా పట్టించుకోకుండా ఊరేగుతున్నారు చూడు దున్నపోతుల్లాగా, వాళ్ళకి చెబుతారని చెబుతున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి స్తోత్రం, చెప్పండి ప్రభుకి. అది వాళ్ళకి కొంచెం మందలిస్తారని చెబుతున్నాను నేను. ఒక్కొక్కడు డబ్బు చూసుకొని విర్రవీగుతుంటాడు, ఒక్కొక్కడేమో వాడి బలాన్ని, వాడి ఎత్తుని, వాడి పొడుగుని చూసుకొని గొలియాతులాగా, గొలియాతుగాడు వాడి పొడుగుని చూసుకొని అతిశయపడ్డాడు. నా అంత పొడుగు ఎవడు లేడు, ఎవడు నా మీద గలబడ్డని. చివరికి గొర్రెలు కాసేవాడి చేతిలో తెచ్చాడు. స్తోత్రం. నెబుకద్నెజరేమో వాడి వైభవాన్ని చూసుకొని విర్రవీగాడు. బా, ఈ బబులోను మహాసంస్థానం అంతా నా వైభవం కదా అనుకున్నాడు. అంతే, మెంటలెక్కింది. దానియేలు గ్రంథంలో ఉంది ఆ మాట. అనుకున్నాడు, మెంటలెక్కింది, పిచ్చోడయ్యాడు. 7 సంవత్సరాలు మెంటలెక్కి తిరిగాడు. ఆడి మైండ్ మళ్ళీ సరైన తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు. జస్ట్ మనసులో అనుకున్నందుకు. ఏం చేద్దాం, ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూసుకొని విర్రవీగి దేవుణ్ణి పట్టించుకోవట్లా. నువ్వు నేను ఏదన్నా బైబిల్ తీసుకొని దేవుడి దగ్గరకు వస్తుంటే తిక్కలోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. మనం వాళ్ళకి పిచ్చోళ్ళలాగా కనపడుతున్నాం. ఎవడు పిచ్చోడు? ఎవరు పిచ్చిది? నిన్ను ఎటకారం చేసేవాళ్ళు పిచ్చోళ్ళ? నువ్వు పిచ్చిదానివా? నువ్వు పిచ్చోడివా? సృష్టికర్తను తెలుసుకోకుండా, సృష్టికర్తను కలుసుకోకుండా, సృష్టికర్త యొక్క వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే. మళ్ళీ చెప్తున్నా, సృష్టికర్తను తెలుసుకోకుండా, సృష్టికర్తను కలుసుకోకుండా, సృష్టికర్త యొక్క చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకాన్ని వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే, తెలివి తక్కువ వాడే. ఖచ్చితంగా మనం సృష్టికర్తను తెలుసుకోవాలి, మొదటిది. సృష్టికర్తను కలుసుకోవాలి, రెండవది. సృష్టికర్త చిత్తం ఎరిగి దాన్ని నెరవేర్చాలి.